విమానం అసలు ఆటోమేట్ మోడ్లో నడుస్తుందా లేదా పైలట్లు నడుపుతారా అనేది మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు 30,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు కాక్పిట్ తలుపుల వెనుక ఏం జరుగుతుందో మీరు గ్రహించారా? అసలు కాక్పిట్లు అంటే ఏమిటి? మనం ఈ వీడియోలో కాక్పిట్ యొక్క విన్యాసాన్ని, పైలట్ల పాత్రలను మరియు టేక్ ఆఫ్, క్రూయిజ్, ల్యాండింగ్ సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కాక్పిట్ అనేది విమానాన్ని నడిపించే ప్రదేశం. ఇది పైలట్లకు విమాన నావిగేషన్, కమ్యూనికేషన్ మరియు సిస్టమ్లను నిర్వహించడానికి అవసరమైన టెక్నాలజీతో కూడి ఉంటుంది. అన్ని కాక్పిట్ల ఉద్దేశం ఒకే విధంగా ఉంటుంది. విమానాన్ని సురక్షితంగా నడిపించడమే ఈ కాక్పిట్ల యొక్క ఉద్దేశం. మానవ నైపుణ్యం, ఆటోమేషన్ మరియు తగిన ప్రోటోకాల్లు ఈరోజు విమానయానాన్ని అత్యంత సురక్షితంగా చేస్తాయి. విమానం పైలట్లకి అవసరమైన కీలక డేటాను అందించే 6 ప్రధాన పరికరాలను చూద్దాం పదండి. ఆల్టిమీటర్, ఎయిర్ స్పీడ్ ఇండికేటర్, యాటిట్యూడ్ ఇండికేటర్, టర్న్ కోఆర్డినేటర్ మరియు హెడ్డింగ్ ఇండికేటర్ అండ్ వర్టికల్ స్పీడ్ ఇండికేటర్. ఆల్టిమీటర్ అంటే సముద్ర మట్టానికి ఎంత పైగా ఉందో ఎత్తును చూపిస్తుంది. అంటే ఏరోప్లేన్ అనేది సముద్రం నుండి ఎంత హైట్లో ఉందో సీ లెవెల్ నుండి చూపిస్తుంది అన్నమాట. రెండవది ఎయిర్ స్పీడ్ ఇండికేటర్, అంటే గాలి ద్వారా విమానం ఏ వైపు వెళ్తుందో ఆ వేగాన్ని సూచిస్తుంది. తర్వాతది ఆల్టిట్యూడ్ ఇండికేటర్, అంటే విమానం భూమికి సంబంధించిన కోణాన్ని తెలియజేస్తుంది. నాలుగవది టర్న్ కోఆర్డినేటర్, టర్న్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది తెలియజేస్తుంది. ఐదవది హెడ్డింగ్ ఇండికేటర్, అంటే ఇది మనం ఏ దిశలో వెళుతున్నామో ఆ గమనాన్ని చూపిస్తుంది. ఆరవది వర్టికల్ స్పీడ్ ఇండికేటర్, ఎత్తు పెరగడం లేదా తగ్గడం ఆ వేగాన్ని చూపిస్తుంది. అంటే పైకి వెళ్ళినప్పుడు కానీ కిందికి దిగేటప్పుడు కానీ ఎత్తుని చూపిస్తుంది అన్నమాట. దీంతోపాటు ఏవియానిక్ సిస్టమ్స్, అంటే GPS కోసం నావిగేషన్, వాతావరణ పరిస్థితులను చెబుతున్న వాతావరణ రేడార్ మరియు ATతో కమ్యూనికేషన్ సిస్టమ్లతో అమర్చి ఉంటున్నాయి. అదేవిధంగా కంట్రోల్స్లో యాగ్, అంటే విమానాన్ని స్టీరింగ్ చేయడానికి మరియు ఎత్తు నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. మన కార్కి ఒక స్టీరింగ్ ఎలాగో ఏరోప్లేన్కి ఈ యాక్ అనేది డైరెక్షన్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేయబడుతుంది. థ్రాటిల్, అంటే ఇంజన్ పవర్ను కంట్రోల్ చేస్తుంది. అంటే ఒక యాక్సిలరేటర్ లాగా అన్నమాట. ఇంజన్ యొక్క పవర్ను కంట్రోల్ చేసేది ఈ యొక్క థ్రాటిల్. తరువాతిది రాడార్ పెడల్స్, అంటే విమానపు వెనుక రాడార్ను నియంత్రించడం ద్వారా వైపుల కదలికలు చేస్తుంది. తర్వాతిది గ్లాస్ కాక్పిట్స్, అంటే బోయింగ్ 787 వంటి ఆధునిక విమానాల్లో డిజిటల్ స్క్రీన్లు ఉన్నాయి. ఇవి డేటాను సమగ్రంగా చూపిస్తాయి. అంటే ఈ కాక్పిట్స్ స్క్రీన్స్ ద్వారా డిజిటల్తో చేయబడినవి అన్నమాట. ఇందులో పైలట్స్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం పదండి. కెప్టెన్స్ వర్సెస్ ఫస్ట్ ఆఫీసర్. కెప్టెన్ తుది నిర్ణయం తీసుకుంటారు, కానీ ఫస్ట్ ఆఫీసర్, కోపైలట్ కూడా సమానంగా బాధ్యతలు పంచుకుంటారు. వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ని కెప్టెన్ తుది నిర్ణయాలను తీసుకుంటారన్నమాట. చెక్ లిస్ట్స్, ప్రతి దశలో ఏ తప్పు జరగకుండా ముందు నిర్ణయించిన చెక్ లిస్ట్లను ఫాలో అవుతారు. కాన్స్టెంట్ మానిటరింగ్, అంటే ఆటో పైలట్లో ఉన్నప్పటికీ సిస్టమ్లను సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని తరచూ అన్వేషిస్తూనే ఉంటారు. తర్వాతది కీ ఫేజెస్ ఆఫ్ ఫ్లైట్, అంటే బిఫోర్ టేక్ ఆఫ్ చేయముందుకు ప్రీ ఫ్లైట్ చెక్ చేస్తారు. ఇందులో వాతావరణ నివేదికలు మరియు ఇంధనం స్థాయిలు మరియు ఫ్లైట్ మార్గాలకు చెక్ చేస్తారు. అన్ని సిస్టంలు పనిచేస్తున్నాయో అనేది నిర్ధారిస్తారు. అదేవిధంగా ATC కమ్యూనికేషన్, ట్యాక్సీ చేయడానికి మరియు టేకాఫ్కు అనుమతిని పొందుతారు. టేకాఫ్ థ్రాటిల్ని ఫుల్ పవర్కు పెంచుతారు. సరైన వేగం చేరిన తర్వాత విమానం టేకాఫ్ రొటేషన్ అవుతుంది. విమానం గాల్లోకి లేచిన వెంటనే ఎత్తు మరియు వేగాన్ని సర్దుబాటు చేస్తారు.
క్రూయిజ్ ఫేస్ అంటే ఆటో పైలట్ ద్వారా విమానం ఎత్తు మరియు దిశను నియంత్రిస్తారు. పైలట్లు వాతావరణం లేదా ఏదైనా ట్రాఫిక్ అవరోధాల వల్ల మార్గాన్ని సర్దుబాటు చేయడానికి ఏటీసీతో నిరంతరం కమ్యూనికేషన్ చేస్తారు. ల్యాండింగ్ క్రమంగా దిగిపోవడం ప్రారంభిస్తుంది. ఫ్లేర్ ల్యాండింగ్ సమయంలో మెత్తటి టచ్ డౌన్ కోసం ముందు భాగాన్ని పైకి లేపుతారు. మనం మూవీస్లో చూసినట్టుగా ముందు భాగం పైకి లేసి విమానం ల్యాండ్ అవుతుందన్నమాట. రివర్స్ థ్రస్ట్ మరియు బ్రేక్లు ఉపయోగించి విమానాన్ని ఆపుతారు. ఇదే విమానం యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట. తర్వాత ఎమర్జెన్సీ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. అత్యవసర పరిస్థితుల నిర్వహణ, దీనిని ఎమర్జెన్సీ ప్రొసీజర్ అంటారు. ఇంజన్ ఫెయిల్యూర్, టర్బులెన్స్ వంటి అత్యవసర పరిస్థితుల కోసం పైలట్లు ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు. బ్యాకప్ సిస్టంలు, రెండవ ఇంజన్లు, అదనపు కంట్రోల్స్ మరియు అటువంటి పునరుద్ధరణ వ్యవస్థలు విమాన సురక్షితానికి ఉపయోగించబడతాయి. కమ్యూనికేషన్, అత్యవసర ల్యాండింగ్ కోసం ఏటీసీతో మరియు ప్రయాణికులను సమాచారం కోసం క్యాబిన్ సిబ్బందితో సమన్వయం చేస్తారు. ఇప్పుడు ఏరోప్లేన్ యొక్క ఆసక్తికరమైన విషయాలు మరియు అపోహలు చూద్దాం పదండి. ఆటో పైలట్ గురించి ముందుగా చాలామంది ఊహించే అపోహలు ఏంటో చూద్దాం. ఆటో పైలట్లో ఎక్కువ పనిని నిర్వహిస్తుందని అనుకుంటారు, కానీ టేకాఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో పైలట్లు మాన్యువల్గా నియంత్రిస్తారు. అంటే మాన్యువల్గా పైలట్ల వల్లే టేకాఫ్ మరియు ల్యాండింగ్ అవుతుందన్నమాట. ఇద్దరు పైలట్లు అవసరం పడతారు. ఒక పైలట్ అలసిపోయినా లేదా తప్పిదం చేసినా, అంటే ఏదైనా మిస్టేక్ ఆర్ కాన్షియస్లో లేకపోయినా రెండో పైలట్ అలర్ట్ అయ్యి విమానాన్ని సురక్షితంగా నడపడానికి ఉంటారన్నమాట. ఇది ఫ్రెండ్స్ విమానం యొక్క సిస్టమ్ మరియు విమానం యొక్క ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. ప్రతి విమానం వెనుక నిపుణులు నైపుణ్యం మరియు అత్యాధునిక టెక్నాలజీ పనిచేస్తుంది. ప్రతి ప్రయాణం సురక్షితంగా ఉండాలనే పైలట్లు మరియు టెక్నాలజీ చేసిన అద్భుతమే మనకు కనిపించే ఈ విమానం. ఇప్పుడు మీరు విమానం ప్రయాణం గురించి మరింత అవగాహనతో కాక్పిట్లో ఏమి జరుగుతుందో తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ప్రయాణం వెనుక ఉన్న టెక్నాలజీ, పైలట్ల నైపుణ్యం మరియు శిక్షణ అనేది మనం ఎప్పుడూ గుర్తించని అంశాలే. దానితో పాటు పైలట్లు, ఆటోమేటిక్ వ్యవస్థలు మరియు రిజర్వ్ సిస్టంలు కలిసి ఈ ప్రయాణాన్ని సురక్షితంగా, సమర్థవంతంగా చేసేస్తాయి. రాబోయే ప్రయాణాల్లో మీరు కాక్పిట్లో జరిగే పనులను మరింత సానుభూతితో అర్థం చేసుకుంటారు. కనుక ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరుసటి వీడియోతో కలుసుకుందాం. నమస్కారం.